విద్యార్థులపై లాఠీ చార్జ్, విద్యార్థులపై లాఠీ చార్జ్, విద్యార్థులపై లాఠీ చార్జ్, ఎర్ర జెండా రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే విద్యార్థులపై లాఠీ చార్జ్, విద్యార్థులపై లాఠీ చార్జ్, రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నీటు ప్రశ్నపత్రాలు అనేక సార్లు లీక్ అవుతున్నాయి. ఆ లీకులకు ప్రధాన బాధ్యులు గుర్తించి ఇప్పటికీ విద్యార్థులకు న్యాయం చేయడంలో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ నిన్నటి రోజున ఢిల్లీలో చెలో పార్లమెంటు ముట్టడికి సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది వేల మంది స్వచ్ఛందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నది. ఆ సందర్భంలో పోలీసులు బాష్పాయు గోళాలు వాటర్ కెనాళ్లతోనే విద్యార్థులను అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది లాఠీ దెబ్బలకు అనేక మందికి దెబ్బలు తగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించకపోగా ప్రశ్నపత్రాల్లో లీకేజీ అవుతున్నది. ఉద్యోగాలు తర్వాత ముచ్చట, కానీ ముందుగా ఎగ్జామ్ రాయాలంటే కూడా లీకేజీలు అవుతున్నా. అది కూడా ఇప్పుడున్నటువంటి ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి వెళ్ళే అని చెప్పేసి అనేకమైనటువంటి వార్తలు, పేపర్ వార్తలు బాహాటంగా వస్తున్నాయి. వారిని బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఈరోజు గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ వచ్చిన తర్వాత ఒక కొత్త ఉద్యోగాల సృష్టి లేకపోగా కనీసం విద్యార్థులకు, యువకులకు అవకాశాలు లేకుండా ఇలా మొత్తం కూడా కార్పొరేట్ పరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఊడబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అనేకంగా పప్పు బెల్లాల్లాగా ఇలా ప్రైవేట్ సెక్టార్కు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కనీసం ఎగ్జామ్ రాయడానికి కూడా అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యూషన్లకు పోయి అనేక నిద్రాహారాలు మాని వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఆ కాస్త ఎగ్జామ్ కూడా కనీసం రిజల్ట్ ఇవ్వకుండా ప్రశ్నపత్రాలు లీకేజీ పేరుతోని వాళ్ళ భవిష్యత్తును కూడా అంధకారంలో పెట్టినటువంటి పరిస్థితి. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది, విద్యార్థులకు సంబంధించిన విషయం ఇది. ఈ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏమిటి? దీనికి అంతటికీ ప్రధాన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రికి ఉంది. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ సమంజసమైంది. గతంలో ఎక్కడో ఒక చోట రైలు పడిపోతే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి సంఘటన ఉన్నది. కనీసం ఈ బీజేపీ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కనీసం చొరవ ఉండాలి, కనీసం గతంలో ఉన్నటువంటి అనుభవాలను తీసుకోవాలి. ఇవి ఏమి లేకుండా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయలేరన్నట్టు చూస్తున్నారు. కానీ ప్రజలు తలుచుకుంటే స్వచ్ఛందంగా ఇలా ఢిల్లీ నడిబొడ్డున అనేక మంది పోలీసులు, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినప్పటికీ కూడా ఇలా పార్లమెంటును ముట్టడించినటువంటి పరిస్థితి. ప్రజా సమూహం ముందు, ప్రజా ఉద్యమాల ముందు ఏ చట్టం కూడా నిలబడదని చెప్పేసి మరోసారి నిరూపించిండ్రు. గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల కాలం పాటు ఢిల్లీ నడి కేంద్రంగా చేసినటువంటి ఉద్యమం మర్చిపోకూడదు. దానికి తలొగ్గినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని మోడీ కన్నీరు గార్చి దేశ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వెనక్కి తీసుకున్న సందర్భం ఉంది. అందుకోసమే మందబలం ఉంది కదా, చట్టం చేస్తాం కదా, ఆ చట్టం ద్వారా అనేకం సాధించవచ్చు అనుకుంటారు. అది తప్పుడు భ్రమ. ప్రజా ఉద్యమాల ముందు, ప్రజల ఐక్యత ముందు ఇవి నిలబడలేవని మరొకసారి చరిత్ర చూపించి ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ పైన ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి ఉద్యమ పోరాటాలు యువత కోసం, ఏదైతే విద్యార్థుల కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. ఈరోజు జమ్మికుంట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీ నడిబొడ్డుల జరిగినటువంటి విద్యార్థులపై లాఠీచార్జీ నిరసనగా ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి అప్పుడు అవమానం పాలైనా కూడా ఇంకా విద్యార్థులను వారి భవిష్యత్తును కాలరాసే విధంగా ఈ పేపర్ లీకేజీలు చేస్తూ దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా విద్యార్థులందరూ సమాయత్తమై ధర్నా చేస్తుంటే వారిపై విపరీతంగా లాఠీచార్జీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని బెదిరిస్తూ ఢిల్లీ నడిబొడ్డున లాఠీచార్జీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్పలు చెప్పుకోవడం కాదు, మీ విద్యాశాఖలో తప్పు జరిగింది కాబట్టి మీ విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ జమ్మికుంట మండల కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే రానున్న రోజుల్లో మరి ప్రజా సంఘాల ద్వారా కావచ్చు, విద్యార్థుల ద్వారా కావచ్చు, మేధావుల ద్వారా కావచ్చు మరిన్ని ఉద్యమాలు నిర్మించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరిస్తున్నాము. జమ్మికుంట సిపిఎం పార్టీ మండల జక్కుల రమేష్.